ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనకేదన్నా ఆపద రాగానే దేవుడికి మొక్కుకుంటాం. ఏదో నీ గుడికి వస్తాం, ఒక కొబ్బరికాయ కొడతాం, 10 కొబ్బరికాయలు కొడతాం, ఏదో నీ హుండీలో ఇంత డబ్బులు వేస్తాం, ఇంకేదో చేయిస్తామని. ఇలా చేయించిన తర్వాత సాధారణంగా దాన్ని తీర్చుకుంటూ ఉంటారు ఆపదలు తీరాక. కానీ మనిషి యొక్క మనస్తత్వం ఎట్లాంటిదంటే, ఆపదలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చినట్టుగా ఆపదలు తీరాక దేవుడు గుర్తురాడు, మర్చిపోతాం. ఏం పర్వాలేదులే అని కొంతకాలం అశ్రద్ధ చేస్తాం. ముందు అశ్రద్ధ చేస్తాం. అశ్రద్ధ చేసిన తర్వాత మనకు ఆపద తొలగిపోయింది గనక దాని గురించిన ఆలోచన ఉండదు. ఈ ఆలోచన లేకపోవడంతో క్రమక్రమంగా అది మరపులో పడిపోతుంది. ఈ మరపులో పడిపోతే బతికుండగా గనక అయినట్టయితే మళ్ళీ ఏదో చిన్న సమస్య రాగానే అప్పుడు మొక్కుకున్నాం కదా, అది తీర్చకపోవడం వల్ల ఇట్లా అయింది అని గుర్తొస్తూ ఉంటుంది, అంతే. అప్పుడు మళ్ళీ దానికి ఇంకో మొక్కుకుని ఇది తీరడానికి అది కలిపి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మొక్కు తీర్చకుండానే చనిపోతూ ఉంటారు. ఇది ఇంట్లో ఎవరికన్నా కనుక తెలిస్తే మంచిది. కొంతమంది ఇంట్లో వాళ్ళకి చెప్పను కూడా చెప్పరు. అటువంటి సందర్భంలో ఆ మొక్క అలా ఉండిపోతుంది. దాన్ని ఏం చెయ్యాలి అంటే, తెలిస్తే తీరుస్తారు, తెలియకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి అనేక రకాలుగా సూచనలు వస్తాయండి. నిజంగా వాళ్ళు దైవ భక్తులు అయినట్టయితే. భక్తులు కానటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సంకేతాలు రావు. అసలు వాడు మొక్కుకోరు. లేదా ఒకవేళ తండ్రి మొక్కుకుని చనిపోతే కొడుకు నాస్తికుడై ఇటువంటివి నమ్మకపోతే అతడికి ఎటువంటి సంకేతాలు రావు. కానీ దాని తాలూకు ఫలితాలు మాత్రం అనుభవిస్తారు. మాకెందుకు ఇటువంటి సమస్యలు వచ్చాయి అని. ఏమండి, దేవుడు ఏమన్నా శాడిస్టా ఈ రకంగా మొక్కుకుని అది తీర్చకపోతే బాధలు కలిగించటం అంటే? మొక్కుకున్నావంటే అర్థం ఏమిటి? నాకు ఈ పని అయితే నేను నీకేదో చేస్తాను అని మాట ఇచ్చారు కదా. మాట తప్పితే దాని తాలూకు శిక్ష పడాలా అక్కర్లేదా? అబద్ధం ఆడితే శిక్ష ఉందా లేదా? నేను నీకు 10 రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు ఈ పని చెయ్యి అని అడిగి నీ చేత పని చేయించుకుని నేను ఆ 10 రూపాయలు ఇవ్వకపోతే ఏమవుతుంది? 10 రూపాయలు బాకీ ఉన్నట్టే కదా. ఈ బాకీ వసూలు చేసేటటువంటి ఏర్పాటు మాత్రమే జరుగుతుంది. అందువల్ల అప్పు ఉంది గనక తప్పనిసరిగా తీర్చాలి. నమ్మని వాళ్ళ సంగతి వదిలేయండి, నమ్మకపోతే నమ్మరు, అయిపోతుంది. కానీ నమ్మిన తర్వాత దాన్ని గురించి తప్పనిసరిగా నమ్మి ఆపద తీరుతుందని నమ్మి మొక్కుకున్నాక తీరిన తర్వాత మొక్కు తీర్చకపోతే, నమ్మకం ఉండి మొక్కు తీర్చకపోతే మోసం చేసినట్టే కదా. మోసం చేసినటువంటి వాళ్ళకి, అబద్ధం ఆడిన వాళ్ళకి, అప్పు తీసుకుని తీర్చనటువంటి వాళ్ళకి, ఇస్తామన్నటువంటి కూలి లేక ప్రతిఫలం ఇవ్వనటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుందో అటువంటి శిక్ష కలుగుతుంది. కనుక ఎవరైనా మొక్కుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ మొక్కులు ఉన్నాయి అని. వీళ్ళు తీర్చకపోయినా కుటుంబ సభ్యులు తీరుస్తారు. తెలియకుండా కనుక ఉన్నట్టయితే సంకేతాలు ఏమైనా ఉంటే దాన్ని గుర్తుపట్టుకుని, ఏదో ఇబ్బంది కలిగింది లేదా ఇంట్లో ఎవరికో వాళ్ళు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు అనుకోండి, ఇంట్లో ఎవరికో వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు కలలో, లేదా ఎవరో రమ్మని అడుగుతున్నారు, మేము పెడుతున్నాం తిరుపతి మీరు కూడా రండి అని. అదేదో ఉంది. 1కి 10 సార్లు అడిగారంటే తప్పనిసరిగా మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇంతకన్నా పెద్ద సంకేతాలు ఏముండవు. బాధించటం, హింస పెట్టడం, పనిష్మెంట్స్ ఇవ్వడం, ఇవి చేయడానికి అటువంటి ఇతరులని బాధించే లక్షణం ఉన్నటువంటి వాడు కాదు కదా దైవం. అందువల్ల మనకి తెలియచెప్పే ప్రయత్నమే జరుగుతుంది. మొక్కుకుంటే తీర్చుకోండి, తీర్చకపోతే అప్పు పడిపోతారు, మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకే మనం దీని గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక స్వస్తి.